ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సమగ్ర సమాచారం. నిజామాబాద్ పోలీసులు 152 కోట్ల సైబర్ క్రైమ్ని ఛేదించారు. కర్ణాటక బ్యాంకులో అక్రమాలకు పాల్పడుతున్న సైబర్ మోసగాళ్లను 9 మందిని అరెస్ట్ చేసిన పరిస్థితి నెలకొంది. మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలను ఎంచుకున్న నేపథ్యంలో వారికి సంబంధించిన అమాయకులనే టార్గెట్ చేస్తున్న ఈ సైబర్ మోసగాళ్ల పని నిజామాబాద్ సాయి చైతన్య పట్టిన పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆ పంటలు నష్టపోయిన రైతులను పరిశీలించారు. డిస్పల్లి మండలం సుద్దపల్లి గ్రామంలో సుమారు 500 ఎకరాలు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని చెప్పారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 2000 ఎకరాలకు పైగా వరి నష్టపోయింది. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా 12,000 ఎకరాలకు వరి నష్టపోయింది. అందరినీ కూడా ప్రభుత్వం ఆదుకుంటామని చెప్పిన పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే మక్కల కొనుగోలు కేంద్రాన్ని అర్గుల్ సహకార సంస్థ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా ఇందల్వాయి దర్పల్లి మండలంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి. అదేవిధంగా రాష్ట్ర సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి సర్టిఫైడ్ చేసిన విత్తనాలనే కొనుగోలు చేయాలి, రైతులకు అవగాహన కల్పించాలి. నిజామాబాద్ జిల్లానే ప్రధానంగా టార్గెట్గా తీసుకున్న నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ముందుగా వ్యవసాయ పనులు ప్రారంభమవుతాయి. ఖచ్చితంగా సర్టిఫైడ్ చేసిన విత్తనాలనే కొనాలని సూచించారు.